మహానుభావుల త్యాగ ఫలాలు ఉన్నాయి. వారందరికీ నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. స్వాతంత్ర సమరయోధులు ఆశయాలకు అనుగుణంగా జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. పనిచేసి వారు కలలుగన్న భారతావనిని సాకారం చేయాలని కోరుతున్నాను. స్వాతంత్రం సాధించి 80వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా జిల్లాను రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా తీర్చిదిద్దుటకు ప్రభుత్వం కృషి చేస్తుంది. రాష్ట్రంలో 1.49 లక్షల కోట్లు సంక్షేమానికి ఖర్చు చేసి మత్స్యకారుల సేవలో, నేతన్న సేవలో తదితర సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేశాం. భోగాపురంలో అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ నెల 1న గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు జాతికి అంకితం చేశారు. విమానాశ్రయం జిల్లాకు అందుబాటులో ఉన్న కారణంగా జిల్లా పారిశ్రామికంగా పర్యాటక అభివృద్ధి చెంది మన ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి. దివ్యాంగ శక్తి పథకం అర్హత కలిగిన 1.59 లక్షల మంది దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం 18/3/2026వ తేదీన ప్రారంభించి తద్వారా వారి సంక్షేమానికి మరియు ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుచుకోవడానికి మరియు కుటుంబాలతో ఆనందంగా ఉండడానికి మా ప్రభుత్వం సుమారు 69.7 లక్షల ఆర్థిక లబ్ధి చేకూర్చుంది. స్త్రీశక్తి పథకం మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని గత ఆగస్టు 15వ తేదీన ప్రారంభించాం. ఉచిత బస్సు సౌకర్యం ఉపయోగించుకొని తద్వారా సుమారు 120 కోట్ల రూపాయలు ఆర్థికంగా లబ్ధి చేకూర్చబడ్డాయి. ఎన్టీఆర్ భరోసాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ పింఛన్ కానుక ద్వారా దీర్ఘకాలిక మరియు తీవ్రమైన వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు, 85% కన్నా ఎక్కువ అంగవైకల్యం ఉండి మంచానికే పరిమితమైన వ్యాధి 6,000 రూపాయల చొప్పున ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమం కింద వీరందరికీ భరోసాని మా ప్రభుత్వం కల్పిస్తుంది. విద్యాశాఖ తల్లికి వందనం ద్వారా ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకున్న అర్హత గల 2,54,456 మంది పిల్లలకు 15,000 రూపాయల చొప్పున సుమారు 382 కోట్లు వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం. పాఠశాల విద్యలో వినూత్నమైన కార్యక్రమంగా నిర్వహించి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 4.0లో 2,596 పాఠశాలలకు గాను 4,15,500 మంది పేరెంట్స్ పాల్గొని విద్యా ప్రగతి, ప్రవర్తన, భవిష్యత్తు లక్ష్యాలని చర్చించారు. 36,435 మంది విద్యార్థులకు మరియు 12,000 మంది ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా సన్న బియ్యంతో రుచికరమైన, నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నాం. వ్యవసాయ శాఖ ఆధారపడే చిన్న సన్నకారు రైతు ఆదాయాలను సముచిత స్థాయిలో పెంచుటకు సాంప్రదాయ వ్యవసాయ సాగు నుండి అధిక ఆదాయం వచ్చే వాణిజ్య మరియు ఉద్యాన పంటల సాగు వైపు మలుచుటకు వ్యవసాయ యాంత్రీకరణ, బిందు మరియు తుంపర సేద్యానికి అధిక ప్రాధాన్యత కలిగిస్తున్నాం. ఖరీఫ్ 2026 సాగు విస్తీర్ణం నేటి వరకు 1,35,059 హెక్టార్లు. ఇందులో వరి 1,27,656 హెక్టార్లు, మొక్కజొన్న 6,498 హెక్టార్లు మరియు ఇతర పంటలు 900 హెక్టార్లు సాగు జరుగుతున్నది. ఖరీఫ్ 2026లో మొత్తం 31,885 క్వింటాల నాణ్యమైన విత్తనాలను 5 కోట్ల రూపాయల రాయితీపై 54,191 మంది రైతులకి సరఫరా చేశాం. ఖరీఫ్ 2026లో నేటి వరకు
40,174 టన్నుల ఎరువులు జిల్లాలో సరఫరా కాబడినవి. ప్రస్తుతం జిల్లాలో 23,536 టన్నుల ఎరువులు నిల్వలున్నాయి. అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ సమ్మాన్ పథకం. ఈ పథకం కింద 2026లో మొదటి విడతగా ఏడాదికి 20,000 చొప్పున 2,79,100 మంది రైతులకు సుమారు 184 కోట్ల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేశాం. రైతన్న మీకోసం ఎల్నినో ప్రభావం వల్ల కలిగిన పంట నష్టాన్ని నివారించే కార్యంలో భాగంగా వ్యవసాయ సహాయకారుల బృందంతో ప్రతి రైతు పొలం దగ్గరికి వెళ్లి అవగాహన కల్పించడమే కాక ప్రత్యామ్నాయ పంటల సాగుపై తగిన సలహాలు సూచనలు అందించడం జరుగుతుంది. పశు సంవర్ధక శాఖ జిల్లాలో పశు వైద్యం మరియు పశు ఆరోగ్య సేవలకు 300 రైతు సేవా కేంద్ర క్లస్టర్ల ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాల్ని పాడి రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. మహాత్మా జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 1394 గోకులములు పశువుల షెడ్లు మంజూరు కాగా ఇప్పటికీ 1163 షెడ్లు పూర్తి చేశాం. పశు బీమా పథకం ద్వారా చనిపోయిన ప్రతి సంకర జాతి ఆవుకు 30,000, ప్రతి దేశవాళీ ఆవుకు 15,000, ప్రతి గొర్రెకి మరియు మేకకి 6,000 చొప్పున 351 మంది రైతులకు పరిహారాన్ని అందించాం. 697 ఎకరాలు భూసేకరణ చేశాం. ఈ సంవత్సరంలో మరో 68 ఎకరాలు భూసేకరణ చేయటం జరుగుతుంది. పలాస డివిజన్లో ఎయిర్పోర్ట్ నిమిత్తం 899 ఎకరాల భూసేకరణ నిమిత్తం పని ప్రారంభించడం జరుగుతుంది. ఏపీఐఏసి ఇండస్ట్రియల్ కారిడార్ ఐటీ పార్కు కోసం మూలపేట పరిసర ప్రాంతాల్లో 5,750 ఎకరాలు భూసేకరణ నిమిత్తం పని ప్రారంభించడం జరుగుతుంది. జిల్లాలో 22A ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 732 మంది దరఖాస్తుల్లో 483 దరఖాస్తులను పరిష్కరించాం. పొరపాటున 22A జాబితాలో చేర్చబడిన 422.26 ఎకరాలు ప్రైవేటు భూములను తొలగించడం జరిగింది. అదే సమయంలో 115.59 ఎకరాల ప్రభుత్వ భూములను 22A జాబితాలో చేర్చి ప్రభుత్వ ఆస్తులని రక్షించాం. శ్రీవాటర్ జాబితా వస్తున్న అక్టోబర్ 3వ తేదీన ప్రచురించబడుతుంది. రీసర్వే ప్రక్రియలో భాగంగా జిల్లాలో 1,465 గ్రామాలకు గాను 950 గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. ఈ రీసర్వేలో భాగంగా 3.24 లక్షల రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలని పంపిణీ చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న ఎస్ఎల్పిసి తుది తీర్పుకు లోబడి 33/2026 భారత ప్రభుత్వం గజెట్లో ప్రచురించబడింది. 641.10 కోట్లతో నేరడులో బ్యారేజ్ నిర్మించేందుకు ప్రభుత్వం పరిపాలనామైన ఆమతులు మంజూరు చేశాం. ఆఫ్షోర్ రిజర్వాయర్ పనుల పురోగతి. నందిగాం, పలాస, హరిపురం, మందస పరిసర ప్రాంతాల తాగునీరు అవసరాలకు తీర్చే మహేంద్ర తనయ ఆఫ్షోర్ ప్రాజెక్టు నిధులు మంజూరు చేశాం. ఇప్పటి వరకు 55% పనులు పూర్తయ్యాయి. ఈ రిజర్వాయర్ పనులు జూన్ 2027 లోగా పూర్తి చేసి ఉద్దానం ప్రాంతంలో సాగునీటి ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. సుమారు 26,000 ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుంది. జలధార, జలహారతి తరలిస్తున్నాం. అదేవిధంగా డిఎంఎఫ్ కింద 101 కోట్లతో రెసిడెన్షియల్ స్కూల్ కూడా మంజూరు చేశాం. మైనార్టీ సంక్షేమం. జిల్లాలో 37 మంది ఇమాములకు 10,000 రూపాయలు, 37 మంది మౌజములకు మరియు 188 మంది పాస్టర్లకు 5,000 రూపాయలు చొప్పున నెలవారీ గౌరవ వేతనాలు అందిస్తున్నాం. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన సోలార్ రూఫ్ టాపులకు ఇప్పటి వరకు 8,009 మందికి 63 కోట్లు సబ్సిడీని చెల్లించాం.